అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. మచిలీపట్నంలో చాలామందికి మా నాన్నగారు తెలిసే ఉంటారు, కోనపురెడ్డి రామారావు గారు. నేను మచిలీపట్నం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నాకు మొత్తం 187 ఓట్లు వచ్చినాయి. దాని గురించి మీతో కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని కొంతమందితో డిస్కషన్ చేసినప్పుడు, నీ స్టామినా ఎంత, నీకు ఎంత ఆస్తుంది, నీకు ఎంత పొలం ఉంది, ఇలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు. మనం అందరం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, రోడ్లు ఎలా వేయాలి, మంచినీళ్ళు ఎలా అందించాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటే సరిపోద్ది. కానీ నా దగ్గర ఎంత ఆస్తుంటే దానికి దీనికి సంబంధం ఏముంది అనుకునేవాడిని. నేను టీవీ చూస్తున్నప్పుడు ఒక టీవీ ప్రోగ్రాం వచ్చేది, యథా ప్రజా తథా రాజా అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. అందులో ఒక పెద్ద ఆయన, నీకంత స్తోమత లేనప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు, ఏ వార్డు మెంబర్గానో పోటీ చేసుకోవచ్చుగా అన్నట్టు డిస్కషన్ చేశారు. నేను ఆ డిస్కషన్లో లేను, టీవీలో చూశాను. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా మన దగ్గర ఇంత డబ్బు ఉండాలని ఏమన్నా ఉందా, ప్రజాసేవ చేయాలనే ఆలోచనలు ఉంటే సరిపోవా? అలాగే ఇంకొంతమందితో మాట్లాడినప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. నేను నీతి నిజాయితీతో కూడిన పరిపాలన అంటే ఇలాంటి కబుర్లు కాదు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అన్నట్టు మాట్లాడారు. అంటే నీతి నిజాయితీ అనే పదాలు బూతు పదాలా? అలాంటి పదాలు మనం వాడకూడదా? ఇంతకుముందు కాలంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పుకుంటమే కానీ మన సమకాలీన రాజకీయ వ్యవస్థలో కానీ మన సమకాలీన కాలాల్లో కానీ అలాంటి వాళ్ళు ఉండే అవకాశమే లేదా? నీతి నిజాయితీతో కూడిన పరిపాలన అందించే నాయకులే ఉండే అవకాశమే లేదా? నేను ఇంకో ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, నువ్వు అభిమానించే నాయకుడు ఇంత దోచుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి కదా, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కదా, అలాంటి వాళ్ళని ఎలా అభిమానిస్తున్నావు నువ్వు అని అడిగితే, అవును మా వాడికి సత్తా ఉంది కాబట్టి దోచుకున్నాడు, నీకు అవకాశం వస్తే నువ్వు దోచుకోవా అన్నట్టు మాట్లాడారు. అంటే రాజకీయాల్లో ఉన్నారంటే వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళు సొంతగా సంపాదించుకోవడానికి వచ్చారు అనే ఆలోచనలో అందరం ఫిక్స్ అయిపోయాం. అంతేగాని నీతి నిజాయితీతో కూడిన పరిపాలన ఇవ్వచ్చు అనే ఆలోచనలు ఎవరికి లేవా? అలాంటి వాళ్ళు రాకూడదా? అలాగే నా వరకు నేను నీతి నిజాయితీతో కూడిన పరిపాలన ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అలా నాకు పోటీ చేసినప్పుడు నాకు 187 మంది ఓట్లు వేశారు. 187 మంది నాకు ఓటేశారంటే నా వరకు అది చిన్న విషయం కాదు, పెద్ద విషయం. ఎందుకంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నాకు ఓటేద్దాం అనుకున్నా, వచ్చి పోలింగ్ బూత్లో ఓటేసేటప్పటికి ఈయన ఎలాగో ఓడిపోతాడు, ఈయనకి ఓటేస్తే మన ఓటు వేస్ట్ అయిపోద్ది అనే ఆలోచన రావచ్చు. అలాగే ఎలాగో వాళ్ళు గెలుస్తారు కదా, గెలిచే వాళ్ళకి ఓటేద్దాం, ఈయన ఓడిపోయానికి ఈయనకి ఎందుకు ఓటేస్తాం అనే ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు ఏమీ రాకుండా ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి పోలింగ్ బూత్లో ఓటేసేంతవరకు నాకే ఓటేయాలన్న ఆలోచనలో ఉండి నాకే ఓటేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు 187 మంది ఓటేశారంటే అది నాకు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నాకు సపోర్ట్గా నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఈ ఎలక్షన్స్లో విజయం సాధించిన కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.